హలో గైస్, బాగున్నారు అందరూ. ఈరోజు వీడియో ఏంటంటే మొన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా అయితే మేము టెంపుల్కి అయితే వెళ్ళాం గైస్. చూసారు కదా, ఈ టెంపుల్ అయితే గాజువాకలో ఉందన్నమాట. చాలా ఫేమస్ అయిన టెంపుల్, చాలా చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన టెంపుల్ ఏమైనా ఉంది అంటే ఇదే అనమాట. ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి ఏదైనా స్పెషల్ డే వచ్చింది అంటే మేమైతే ఆ టెంపుల్కే వెళ్తాం గైస్. చాలా ఇష్టం నాకు ఈ టెంపుల్ అంటే. నేనైతే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ ఈరోజు మంచి మంచి కూచిపూడి డాన్సర్స్ ఇలా వచ్చి మంచిగా డాన్స్ వేస్తున్నారు చిన్నపిల్లలు అయితే. నెక్స్ట్ జనాలు కూడా బాగానే వచ్చారు గైస్. చాలా బాగుంది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు ఏకాదశి వచ్చినా, నెక్స్ట్ వైకుంఠ ఏకాదశి కాదు, నార్మల్ డేస్లో కూడా ఖాళీ ఉండదు టెంపుల్. నాకైతే చాలా ఇష్టం ఈ దేవుడు అంటే. ఈ దేవుని చూడడం కంటే చాలా ఇష్టపడతాను నేను. ఎప్పుడు వస్తూనే ఉంటాను నేను. కానీ ఈరోజు అనుకోకుండా అయితే వచ్చాను గైస్. నేనైతే ఈవినింగ్ టైంలో అయితే వచ్చాం గైస్. మార్నింగ్ వద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. చాలా చాలా బాగుంటుంది. గాజువాకలో ఉన్నవారు ఎవరైనా ఉంటే, ఇది మామిడి తోటలో ఉంటుందన్నమాట. గాజువాక మామిడి తోట అనమాట. ఆదర్శ్ గ్రౌండ్ అక్కడ ఉంటుందన్నమాట టెంపుల్ అయితే. చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. వస్తూ ఉంటారు జనాలు. ఇక్కడైతే 2 టికెట్స్ అనమాట. ఒకటి 10 రూపీస్ది, ఇంకొకటి 50 రూపీస్ది. మేమైతే 50 రూపీస్కి అయితే వెళ్ళేసాం అనమాట టికెట్స్ తీసుకొని. ఎందుకంటే 10 రూపీస్ చాలా టైం పడుతుంది. అక్కడేమో రోడ్డు పైనే ఉన్నారు జనాలు. అక్కడ నేను తీయలేదు వీడియో, లోపలికి వచ్చే ముందే తీసాను గాయస్ వీడియో అయితే. చూసారు కదా గాయస్, జనాలు కూడా ఎంత బాగున్నారో. కలకల్లాడుతూ ఉంటుంది గుడి ఇప్పుడు కూడా. నెక్స్ట్ చిడతలు వేస్తున్నారు పెద్దవాళ్ళు. చాలా చాలా బాగుంటుంది గాయస్. నాకు భలే నచ్చుతుంది. ఇక్కడికి వస్తే చాలు ఈ గుడిని చూసి మురిసిపోవచ్చు గాయస్. కోరికలు పక్కన పడితే గుడిని చూస్తేనే మనకి మంచి హ్యాపీగా అనిపిస్తుంది గాయస్. ఇప్పుడైతే మనం లైన్లో ఉన్నాం కదా గాయస్. ఈ లైన్లో ఉన్నప్పుడు నేనైతే ఖాళీగా ఉండను గాయస్. ఆ లైన్ మొత్తం క్రాస్ అయ్యే టైంకి అయితే 20 మినిట్స్ ఇలా పడుతుంది అనమాట. ఆ పట్టే టైంకి నేను స్తోత్రాలు, నామాలు ఇలాంటివన్నీ ఫోన్లో చూసుకొని చదివేసుకుంటాను గాయస్. నేను ఎప్పుడు కూడా ఏ టెంపుల్కి వెళ్ళినా స్తోత్రాలు అలాంటివి, కనకదార స్తోత్రం చదువుతాను. ఆ వెంకటేశ్వర స్వామి నామాలు కూడా చదువుతాను అనమాట. ఎప్పుడు చదువుతాను. టైం వేస్ట్ అయితే చేయను గాయస్. అక్కడ టైం పడుతుంది, ఇంకా లోపలికి వెళ్ళలేదు గుడిలోకి ఇంతసేపా అనేది అయితే ఆలోచించను. నాకు ఈ స్తోత్రాలు ఇవన్నీ చదువుకునేసరికి కరెక్ట్గా టైం పడుతుంది గాయస్. చాలా హ్యాపీ అనిపించింది గుడికి వచ్చేసరికి. చూసారు కదా, వైకుంఠ ఏకాదశి రోజు అయితే ఉత్తర ద్వారాలు అయితే తెరిస్తారు గాయస్. అలా ఇక్కడ డెకరేట్ చేశారనమాట దేవుని పెట్టేసి అయితే. నార్మల్గా కొంచెం ముందుకు వెళ్తే నార్మల్ డేస్లో దేవుడైతే ఉంటాడు. విగ్రహం చాలా బాగుంటుంది అసలు. అక్కడ వెంకటేశ్వర స్వామిని ఎలా చూసామో ఇక్కడ కూడా అలానే అనిపిస్తుంది నాకైతే. మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో అలానే అనిపిస్తుంది నాకు. చాలా మంచిగా అనిపిస్తుంది ఈ టెంపుల్కి వచ్చినప్పుడల్లా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఎందుకు రాలేకపోయామో, ఈ దగ్గరలో ఉండి ఎందుకు వెళ్ళలేకపోయామో అని అయితే నాకు అనిపిస్తుంది అనమాట. ఎలాగైనా సరే ఏదైనా కొంచెం ఇలాంటి ఏకాదశిలో వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే వస్తాను గాయస్ నేనైతే. చూసారు కదా గాయస్, దేవుడిని అయితే చూస్తున్నారు అందరూ. నేనైతే ఇంకా టెంపుల్ దగ్గర లోపల విగ్రహం దగ్గరికి వెళ్ళేసరికి అయితే నేను ఫోన్ ఆఫ్ చేస్తాను గాయస్ అక్కడైతే లోపల. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది గాయస్. బయటకు వచ్చేసాం. ఇక్కడైతే వ్రతం అయితే చేసుకుంటున్నారనమాట కొంతమంది. చూసారు కదా, ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు. ఇతని పేరేంటో మీరే చెప్పేయండి. నేను చెప్తే బాగుండదు, కామెంట్లో చేయండి గైస్. చాలా చాలా ఇష్టం నాకు ఈ టెంపుల్ అంటే. చూడండి గైస్, ఎంత బాగా డెకరేట్ చేశారు ఈ టెంపుల్లో. ఈ సంవత్సరం చాలా హ్యాపీ అనిపించింది నాకు. చాలా బాగుంది కూడా. చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగుంది ఈరోజు అయితే. అలా దర్శనం అయితే అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం గాయస్. ఇప్పుడు రోడ్డు బయట అయితే కలర్స్ అమ్ముతున్నారనమాట. చూసారు కదా, ఆ చిన్న ఒక డబ్బా 10 రూపీస్ అంట. కలర్స్ చాలా బాగున్నాయి, నాకు భలే అనిపించింది. సర్లే ఎలాగో వచ్చాం కదా, ఎలాగైనా కలర్స్ తీసుకోవాలి కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాం గాయస్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బై ఫ్రెండ్స్.